హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. ఎలా ఉన్నారు మీరంతా? ఈ రోజు అయితే మనం ఒక మంచి కర్రీని అయితే తెలుసుకుందాం. అస్తమాటికి నాన్ వెజా అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అందుకే వెజ్ లో కూడా ఒక మంచి వెరైటీ కూరతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు అయితే మనం కాలీఫ్లవర్ ఇంకా పచ్చిశనగపప్పుతో ఒక మంచి కర్రీని అయితే చేద్దాము. మసాలా అవి వేసుకుని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ముందైతే ఒక కాలీఫ్లవర్ని తీసుకున్నాం, ఇంకా 3 గంటల నుంచి 4 గంటలు నానబెట్టుకున్న శనగపప్పును కూడా తీసుకున్నాం. తర్వాత వేడి నీళ్ళని ఒక గిన్నెలో వేసుకొని ఇలా కాలీఫ్లవర్ని చిన్ని చిన్ని పీసెస్ కింద అంతా వేస్ట్ అంతా తీసేసి ఇలా అయితే వేసేసుకోవాలి. దానిలో ఏమన్నా చిన్న చిన్ని పురుగులు అవి ఉంటే కనుక పోతాయి అనమాట. అయితే మనం ఇప్పుడు 2 ఉల్లిపాయల్ని మీడియం సైజు వాటిని కట్ చేసి వేసుకున్నాం. 4 పచ్చిమిర్చి వరకు వేసుకున్నాం. ఇంకా ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈలోగా దీనిలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి ఇలా కింద తెల్లగా ఉంటాయి కదా కాడలు, వాటిని కూడా తీసేసాను. ఇలా హాట్ వాటర్లో వేసుకుని ఒక్కసారి ఇలాగా 2-3 సార్లు కడిగిన తర్వాత వాటిని బాగా వేగిన ఉల్లిపాయల్లో వేసేయాలి. ఎందుకంటే ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఇలాగా మనం ఈ కాలీఫ్లవర్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా తర్వాత అది కొంచెం మగ్గింది అని అనుకున్నప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న శనగపప్పును అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఈ శనగపప్పుని మనం 3 నుంచి 4 గంటలు అయితే బాగా నానబెట్టాం. దానివల్ల సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇంకా ఒక్క టమాటాని అయితే వేసుకున్నాను. కొంచెం ట్యాంగినెస్ కానీ లేదంటే కొంచెం గొజ్జుగా ఉండడానికి కానీ ఈ టమాటా అనేది యూజ్ అవుతుంది. నేనైతే ఒకే ఒక్కటి వేసాను. మీకు ఇష్టం అనుకుంటే 2-3 వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇలా వేసిన తర్వాత ఇవన్నీ ఒక 2 to 3 మినిట్స్ ఆయిల్లో బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. లేదంటే శనగపప్పు వేసాం కాబట్టి అడుగంటుతుంది. ఇలాగ మిక్స్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి ఒక 2 నుంచి 3 నిమిషాలు. దీనికోసం మనం కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేద్దాము. ఈ పసుపు అనేది బాగా పడితే ఈ కాలీఫ్లవర్లో బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా మగ్గిద్దాము. ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గాయి అంతవరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా కుక్ అయ్యాయి. మన టమాటోలు కానీ ఇంకా కాలీఫ్లవర్ ఇంకా శనగపప్పు కూడా బాగా కుక్ అయింది కొంచెం అని అనుకున్నప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది తెలిసిన విషయమే కదా. ఇంకా తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసాం. దీంట్లో కారం అనేది మరీ ఎక్కువ వేసేసుకుంటే బాగోదు, ఎందుకంటే తర్వాత మనం మసాలా అనేది కూడా యాడ్ చేస్తాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేశాను. ఇంకా తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఆ ముక్కలు ఇంకా పప్పు కొంచెం ములిగే వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేయాలి. తర్వాత దీనిలోకి మసాలా కోసం మనం 4 నుంచి 5 లవంగాలు, 3 యాలకులు, 1 స్పూన్ గసగసాలు, చిన్న దాల్చిన చెక్కని పేస్ట్ వేసి దీంట్లో వాటర్ అంతా 80% ఎగిరిపోయింది అని అనుకున్నప్పుడు ఈ పేస్ట్ని అయితే యాడ్ చేయాలి. చూసారు కదా, వాటర్ దగ్గరికి ఎగిరిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసేయాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ దోశల్లోకి కానీ ఇంకా రైస్లోకి కానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.